మన ముచ్చట్లలోకి స్వాగతం. ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు. నమస్కారం అండి. మాది మట్టెవాడ, వరంగల్ జిల్లా. మా యూత్ పేరు శ్రీ కాకతీయ యూత్ అసోసియేషన్. మేము ఈ వారంలో 24వసారి వినాయకుని ప్రతిష్ఠ చేయడం జరిగింది. దానిలో భాగంగా మా వినాయకుని ప్రత్యేకత ఏంటి అంటే, ప్రతి సంవత్సరము ఒక కాన్సెప్ట్ విగ్రహంతో మట్టి వినాయకుడు మాత్రమే మేము పెడతాము. గత సంవత్సరం మేము చిన్న మన కొబ్బరికాయలతోటి పెట్టాము. అంతకుముందు శ్రీఫలం అంటారు దాన్ని, అంతకుముందు ఖర్జూరావతి పెట్టాము. ఈ సంవత్సరం ఏంటంటే, సముద్రంలో మనకు శంకులు కానీ గవ్వలు కానీ ఏ విధంగా దొరుకుతాయో, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి స్వరూపమైనటువంటి గోమతి చక్రాలండి. ఈ గోమతి చక్రాలతోటి మనం ఈ సంవత్సరం వినాయకుడిని నెలకొల్పడం జరిగింది. దీని విశిష్టత ఏంటంటే, ఫస్ట్ ఇంట్లో ఆరోగ్యము ఉండడము, సంపదని సృష్టించడము, తర్వాత పలు వ్యాపారాలు అభివృద్ధి చెందడము, ఇంటిల్లి పాది ఆరోగ్యంగా ఉండడం కోసము ఈ గోమతి చక్రాలని ఇంట్లో గాని, వ్యాపార సముదాయాలలో గాని, లేకుంటే లాకెట్ రూపంలో గాని పెట్టుకుంటారు. ఈ సంవత్సరం ఈ విధంగా మేము నెలకొల్పడం జరిగిందండి. మళ్ళీ ఒక విగ్రహము ప్రతిష్ఠ చేయడమే కాకుండా 9 రోజులు ఉదయము సాయంత్రము గణపతి హోమము, ఒక ఆదివారం రోజు మహాగణపతి హోమంతో పాటు మహా అన్నదాన కార్యక్రమం, ప్రతిరోజు దాదాపుగా 800 నుంచి 1000 పైచీలకు మంది సాయంత్రము ప్రసాద వితరణ ఉంటుందండి. దాదాపుగా మా యూత్ సభ్యులు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దీనిలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా దీన్ని పూర్తి చేస్తామండి. అసోసియేషన్ అండి శ్రీ కాకతీయ శ్రీని వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది. ఈ గోమతి చక్రాలను ఇండోర్ కానీ ఇక్కడ అక్కడక్కడి నుంచి తీసుకొచ్చి మా దగ్గర అతని దగ్గర నుంచి తీసుకొచ్చి మొన్న కలెక్ట్ చేసి ఒకసారి తీసుకొచ్చి మేము ఇక్కడ అతనికి ఇచ్చి అతని వారితో కూడా చేయించడం జరుగుతుంది. మరియు లడ్డు వేలం పాట కూడా ఇది మాకు 1,50,000 పైచిలుగానే పోవడం జరుగుతుంటుంది. లాస్ట్ టైం అంతకుముందు సంవత్సరం 1,80,000 పోయింది. మొన్నటిసారి మాత్రం 1,50,000 రూపాయలు లడ్డు వేలం పాట నిర్వహించడం జరుగుతుంది. అన్నదానం కూడా మాకు సహకరించే ప్రతి ఒక్క దాతలు స్టేట్స్ నుంచి కానీ అదర్ అక్కడి నుంచి కూడా రావడం జరుగుతుంది. వారి యొక్క సహకారం కూడా మాకు బాగా ఉంటుంది. వారితో పాటు ఇంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంటుంది. మాకు సహకరించిన ప్రతి ఒక్క దాతలకు పేరు పేరున ధన్యవాదాలు. 50 కిలోలు ఒక గోమతి చక్రాలను ఇండోర్, మదురై, హైదరాబాద్ ఈ 3 డీజిల్ కలెక్ట్ చేసి 55 కిలోల పైన పడ్డాయి. తక్కువ పడ్డ కొద్ది తెప్పించుకుంటూనే ఉన్నాం. లాస్ట్ టైం వరకు మాత్రం హైదరాబాద్ నుంచి పంపించడం జరిగింది. లాస్ట్ 7 కిలోలు పంపిస్తే అవి మొత్తం సెట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు బాగా ఉంది.